హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇవాళ ఒక స్పెషల్ న్యూస్తో మీ ముందుకు ఈ కుకింగ్ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట. కుకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు మనం ఒక కొత్త రకం డిష్తో మీ ముందుకు వచ్చామన్నమాట. 10 నిమిషాల్లో అయిపోయే స్పెషల్ డెజర్ట్ అనమాట. డెజర్ట్ లవర్ల కోసం, ఎందుకంటే ఇది కూడా డెజర్ట్ లవర్ కాబట్టి. మీకు తెలిసిందే, పద్మిని అలియాస్ పద్దు నా బెస్ట్ ఫ్రెండ్. డిగ్రీ నుంచి కలిసి ఎన్నేళ్ల జీవనం సాగిస్తున్నాం? 25 ఏళ్ల జీవితం కలిసి ఉన్నాం. సరే, ఇంకిప్పుడు మేము ప్లాన్ చేసింది ఏంటంటే, పండగలప్పుడు మనం హడావుడిగా చాలా పిండి వంటలు చేసుకుంటాం కదా, ఇటువంటి డెజర్ట్ చాలా క్విక్గా స్పెషల్గా ఉంటుంది. ఇంటికి ఎవరన్నా గెస్ట్లు సడన్గా ఊడిపడ్డారనుకోండి, అప్పుడు కూడా బాగుంటుంది. సరే, పద్దునే స్టార్ట్ చేస్తుంది. మనం వెనకుండి ఇలా వాయిస్లతో టైంపాస్ చేస్తా ఎంటర్టైన్ చేస్తున్నాం, ఎందుకంటే పాప తక్కువ మాట్లాడుతుంది కాబట్టి. ఇదే టైంలో మీకు మంచి మంచి న్యూస్లు కూడా కొంచెం ఇంపార్టెంట్ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. నువ్వు స్టార్ట్ చేసేవే, నువ్వే చెప్పాలి నువ్వేం వండుతున్నావు అనేది. కోకోనట్ బ్రెడ్ రోల్ వండుతుందండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ కోకోనట్, డెసికేటెడ్ కోకోనట్, డ్రై కోకోనట్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన, అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మెయిన్గా అయితే క్యాష్యూ, కిస్మిస్ ఆర్ క్రాన్బెర్రీస్, పిస్తాషియో అండ్ బాదం, షుగర్ ఫర్ షుగర్ సిరప్, అండ్ మెయిన్ బ్రెడ్ అండ్ మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ ఆర్ మిల్క్ మేడ్ ఆర్ కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది బయట టిన్నులో ఇలా దొరుకుతుంది. కొంతమంది ఇళ్లలో కూడా చేసుకుంటారు కదా, ఇన్స్టెంట్ గా కావాలి, మనకు కావాలి కాబట్టి ఇది ఇన్స్టెంట్ వేలో చేస్తున్నాం కాబట్టి అది తీసుకున్నాం. ఇక్కడ మేము క్యాన్బెర్రీ వాడాము. సో ఎవరిష్టం వాళ్ళది. మీరు కిస్మిస్లు కూడా వాడచ్చు కదా. మీరు వైట్ షుగర్ వాడచ్చు, బ్రౌన్ షుగర్ వాడచ్చు అండి. మేము వైట్ షుగర్ వాడాము. సో ఇది ముందు ఇప్పుడు కోకోనట్ పౌడర్తో స్టార్ట్ చేస్తాం. డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అండి, 1 కప్పు. ఇది 1 కప్పు. రైస్ కప్ ఉంటుంది కదా, దాంతో 1 కప్పు. ఇది 1 కప్కి ½ కప్పు. సేమ్ ఏదైతే మనం తీసుకున్నామో విన్నారు కదా, 1 కప్కి ½ కప్ అంట. మామూలుగా అయితే ½ కప్పే సరిపోతుంది. కొంచెం మంది ఎక్కువ స్వీట్ తిన్నారనుకో, వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు, అట్లా ఏముంది. కొన్ని మేము ఇందులో గార్నిషింగ్కి తీసుకున్నామండి, కొన్ని మిక్సింగ్ అనమాట. ఈ 2 గార్నిషింగ్ ఎట్లయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. కొన్ని పిస్తాషియో, కొంచెం గార్నిష్ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేసేసుకోవడమే మొత్తాన్ని. మనం ఎప్పుడు ఎవరైనా వస్తున్నారంటే గులాబ్ జాములు, పాయసము, కేసరి ఇవే రొటీన్ అయిపోయినాయి కదా. ఇది కొంచెం ట్రెండీగా క్విక్గా ఉంటుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకోవటమేనండి. మనం వండ చేయడానికి సరిపోయేటట్టు, అంతే కదా. ఇలా ఇప్పుడు మనం వండ చేస్తుంటే ఎలా వస్తుందో చూడండి. ఇలా వచ్చే కన్సిస్టెన్సీ లాగా మనం తిప్పుకోవడమే అనమాట. మనకి పామ్కి కొంచెం గీ అప్లై చేసుకుని వండలు చేసుకుని ఇట్లా రోల్స్ లాగా చేసుకోవాలి. చిన్నది ఇలా తీసుకుని నువ్వు చేస్తుండు, నేను దాన్ని కాపీ కొట్టేస్తాను. అయ్యో, అలా చేయాలంట. నాదేంటే ఇలా గుండ్రంగా బొద్దుగా షేప్లెస్గా వచ్చింది, అసలు మార్పా వచ్చినట్టు వచ్చింది. ఎట్లయినా పర్లేదు, అంటే ఇట్స్ బ్రెడ్లో రోల్ చేయడానికే కదా. ఇది బ్రెడ్ అంట, బ్రెడ్లో రోల్ చేయడానికంట. బ్రెడ్లో రోల్ చేయడానికంటండి. నాదేంటో వంకర టెంకరగా వచ్చింది. పర్లేదు, బ్రెడ్ లోపలికి వెళ్ళిపోద్ది కదా. అట్లయినా ఈ లోపు మనం అది చేసుకునే లోపు ఫస్ట్ అసలు షుగర్ సిరప్ చేసి అట్టి పెట్టుకొని అది చేసుకోవడం ఈజీ కదా, తొందరగా అయిపోద్ది. బట్ మేము మాట్లాడుతూ సిరప్ చేద్దామని ఆగామన్నమాట. నేను చేసేస్తాను, సిరప్ చేస్తావా? సిరప్ చేయడానికి 1 కప్ వాటర్ పోస్తాము. 1 కప్పు వాటర్ పోసింది కదండి, దాంట్లో మళ్ళీ కరెక్ట్గా 1 కప్పు షుగర్ అనమాట. ఇటు చూడండి, కొన్ని బొద్దుగా వచ్చినాయి, కొన్ని బక్క చిక్కి తిండి లేక ఎండకి ఎండిపోయి అలా వచ్చినాయి. ఇవేంటంటే బిర్యానీలు తిన్న బ్యాచ్, గుండ్రంగా ఉన్నాయి కదా. అక్కడ సిరప్ ఉడుకుతుంది, ఇక్కడ నేను గీకేసి లాస్ట్ వండ చేయటం కూడా అయిపోవచ్చింది. ఓ పక్క నేను చేస్తుంటే బాగా బండగా చేస్తున్నాను, సన్నగా చేయంట. అసిస్టెంట్గా వర్క్ చేయకూడదండి, ఒకళ్ళకి పడవు. సరే, తియ్యటి సిరప్ అయిపోయేలోపు ఒక తియ్యటి విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాలుగా మనం ఎన్నో చేయాలనుకుంటాం ఉమెన్స్. అందరి లైఫ్లో హస్బెండ్, పిల్లలు, రెస్పాన్సిబిలిటీ అవన్నీ అయ్యి ఒక టైం వస్తుందండి, 40స్లోకి ఎంటర్ అవ్వగానే మనం చేయలేని లైఫ్లో ఒక్కసారన్నా చెయ్యాలనే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ వల్లే అందరూ ప్యాషన్లోకి ఎంటర్ అవుతారు. కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేయడం ఇష్టపడతారు. అలా మేము ప్యాషన్ ఎంజాయ్ చేస్తున్నాం.
తిను ఐటీలో జాబ్ చేస్తుంది, లైఫ్ 24/7 బిజీగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తా, బాబును చూసుకుంటా, బిజీ లైఫ్లో ఇప్పుడు బాబు పెద్దోడయ్యాడు, తన పనులు తనే చేసుకుంటున్నాడు. ఇప్పుడు తన ప్యాషన్ ఏదైనా ఎంజాయ్ చేయాలని తన యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుందనమాట. అంత పెద్ద మహాసముద్రంలో నేను ఒక ఇసుక రవ్వని, నాతో పాటు ఒక సాటి ఇసుక రవ్వకు తోడుందామని డిసైడ్ అయ్యాను. సో అందుకని తనతో ఒక యూట్యూబ్ ఛానల్ ప్లాన్ చేయించడానికి ఈ కుకింగ్ వ్లాగ్లో తీసుకొచ్చాను అనమాట. సో తను అనుకున్నది ఏంటి అనేది తను కుక్ చేస్తేనే మీకు తెలుస్తుంది. ఈ మెయిన్ బేస్ ఏంటంటే అండి, చాలామంది ఉమెన్స్, వర్కింగ్ ఉమెన్స్ బిజీగా ఉంటారు కదా లైఫ్లో, క్విక్గా అయిపోయే రెసిపీస్ వెస్ట్రన్ అండ్ ఇండియన్ కల్చర్లో అండ్ మిక్స్డ్ కల్చర్లో, రెండు వెస్ట్రన్ ఇండియన్ మిక్స్ అయ్యి కూడా కదా, ఏదైనా హెల్దీ వేలో, అండ్ ఇది హెల్దీ వే నేను అనట్లేదు, అన్ని రకాలు హెల్దీ వే అండ్ జంకీ వే, ఏదైనా క్విక్ రెసిపీస్. అలా తను ఒక ఛానల్ పెట్టింది. నీ నోటితోనే పేరు చెప్పవే, చెప్పు. పద్దూస్ క్యూజన్ టేస్టీ టిడ్బిట్స్. పద్దూస్ క్యూజన్ టేస్టీ టిడ్బిట్స్ అనమాట. తను చిన్న వాయిస్తో చెప్పింది కదా, నేను లౌడ్ వాయిస్తో చెప్తున్నాను. అది ఈ వీడియో డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ పెడతాను. ఇప్పుడేనండి ఆ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేసింది కూడా ఈ 2-3 డేస్లోనే. ఈ ఉన్న చిన్న చిన్న వీడియోస్, ఈ తన ఏదైతే బైట్స్ ఉన్నాయో కుకింగ్వి, అవన్నీ తను అందులో పోస్ట్ చేస్తుంటుంది. కంప్లీట్ కుకింగ్ ఛానల్ అనమాట. కాకపోతే తను అందులో ఉండటానికి హెసిటేట్ అవుతుంది. అంటే తను వాయిస్ ఓవర్ అని ఇస్తుంది, ఆర్ లేకపోతే మ్యూజిక్తో అన్న పెడుతుంది, కానీ తను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అంత కంఫర్ట్ ఈ టైంకి కాదు, లేటర్ ఆన్ మేబీ ముందు అవ్వచ్చు. సో మన వంతు మనం సపోర్ట్ ఇద్దామనిపిస్తుంది. సో నా వంతు చెప్పాలనుకుని నేను చెప్పాను, ఇక మీరు చేయాలనుకుంది చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఆ కుకింగ్ ఛానల్ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అనమాట. సో బేసిక్గా అది కూడా ఉమెన్స్కి అండ్ న్యూలీ మ్యారీడ్ ఉమెన్స్కి ఆర్ అస్సలు వంటరాని బ్యాచులర్స్ కూడా పనిచేస్తుంది. సో ఇదండి నేను చెప్పాలనుకుంది. ప్రతి ఉమెన్ 40స్కి వచ్చినాకే వాళ్ళు ఏదో ఒకటి చేయాలనుకుంటారు, బట్ అందరికి అవకాశం ఉండదు. అవకాశం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటం బాగుంటుందని నేను తనకు సపోర్ట్ చేస్తున్నాను. మొత్తం తనదే డెడికేషన్, ప్లానింగ్ అంతా తన ఛానల్ గ్రో అవ్వాలని కోరుకుంటున్నాను అనమాట. అందుకే నా సపోర్ట్ ఇది. మీరు కూడా మీ సపోర్ట్ చేయండి దయచేసి. సో ఇంక ఇప్పుడు మనం కుకింగ్ మీద ఫోకస్ చేద్దాం. అసలు ఇది తెలుసుకుంటేనే కదా తిని ఎంత ఎక్స్పర్ట్ మనకు అర్థమవుద్ది. ఇంకో మాట, అలా అని మేమేదో గజేతగాళ్ళమని చెప్పట్లేదు. తిని వచ్చినంతలో తిని వంట, యాక్చువల్గా తిని చేసే వంట తన ఫ్యామిలీకి నచ్చుద్ది, ఇంటికి ఎవరు వచ్చినా చాలా బాగా నచ్చుద్ది. సో అంటే మీకు అర్థమవుతుంది కదా, 100 మంది మనకి తిని ఫుడ్ నచ్చింది అన్నారంటే సంథింగ్ ఏదో మ్యాజిక్ ఉంటుంది. సో ఆ మ్యాజిక్కి ఆ చిన్న చిన్న వీడియోస్లో కూడా ఉంటుంది, చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఓకేనా? ఇదిగోండి ఇలాచీని, యాలుక్కాయలు మొత్తం పౌడర్ కొట్టేసింది అనమాట. ఇలా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అండి పౌడర్. ఇలాచీ ఫ్లేవర్కి కొంచెం స్మెల్, ఆ స్మెల్ చాలా బాగుంటుంది. తను తక్కువ మాట్లాడుతుంది, నేను ఎక్కువ మాట్లాడుతున్నానని ఏమీ అనుకోవద్దు. తను గలగలగలగల మాట్లాడలేదు, నేనే అలా మోగుతూ ఉంటాను అనమాట. అందుకని తన సైడ్ అంతరాత్మ కూడా నేనే చెప్పేస్తున్నా. ఇంకా అంతే. ఇది ఇలా కాసేపు ఉడుకు బట్టి చిక్కబడుతుంటుంది చూసారా. మనకి గులాబ్ జామ్కి సిరప్ ఎట్లా చేస్తాము సేమ్ అట్లానే దీనికి కూడా అట్లా అంతే. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. గట్టి సిస్టమ్ అంతే. క్రికెట్ ఆడుతుంటే వెనక టెన్షన్ పడతా రన్నింగ్ కామెంటరీ చెప్తారే, అది ఎంత కంగారు వస్తుందో చెప్పేవాళ్ళకి ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. ఇది ఉడుకుతుంటే వెనక నుంచి నేను అరుస్తుంటే ఇదా నోరు తెరవదు, మొత్తం నేనే వాగడం. ఇంకోటండి, దీనికి బాగా మొహమాటం, గొంతులో నుంచి సౌండ్ రాదు, నోట్లో నేలిక లేదు, అన్నీ నేనే మాట్లాడాలి. సో దీని అంతరాత్మకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనుకోండి. ఓకేనా? కుకింగ్ ఛానల్లో కూడా తన మెయిన్ బేసిస్, తన ఇంటెన్షన్ తనకు అనిపించడం కూడా తనకు అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి సో వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటా మేనేజ్ చేస్తుంది. బట్ ఏదేమైనా మీకు అవుట్పుట్ ఏది, కుకింగ్ ఈజీగా అయిపోయే వేలో నేర్పించడం కాబట్టి ఆ పాయింట్స్ అన్నీ, ఆ బైట్స్ అన్నీ మీరు ఇది కవర్ చేస్తుంది. సో మీరు చూడటానికి ఈజీగా కూడా ఉండేటట్టు, అండ్ వీడియోస్ అండ్ షార్ట్స్ అన్నీ క్విక్గా అయిపోయేటట్టు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాల్లో క్విక్గా మీరు చూసేటట్టు, ఎంత వర్క్లో ఉన్నా కూడా అలా చూసేటట్టు అనమాట. నా నెక్స్ట్ జాబ్ ఏంటో తెలుసా, ఇది పెట్టి దాన్ని బాత్తా పని చేయించడం. ఈ బ్రెడ్ ఎడ్జెస్ కట్ చేసేసుకోవాలి మనం. ఎడ్జెస్ కట్ చేసుకొని రోల్ చేయటం అంటండి. అటు ఎలమాక లైట్ రిఫ్లెక్ట్ అయ్యి కొడుతుంటుంది, ఇటే పెట్టుకుందాం. మేము ఈవినింగ్ టైంలో మొదలు పెట్టామండి, అదేమో అటు ఇటు కాకుండా చూడండి, ఇందాక డే లైట్ కూడా ఇప్పుడు లేదు, డార్క్ అయిపోయింది. పగలంతానే ఒకటే ఈదురు గాలి, ఏ పని చేద్దామన్నా అవ్వదు. ఇంకోటి తనకు అసలు బాగోల, జలుబు అయినా కూడా ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. బాగా కొయ్యాల, ఎక్కడ చెక్కు చెదరకూడదు. ఒకటి కోసి అక్కడ పెట్టి మిగతా నేను కోస్తాను. ఇవి కావాలంటే మనము లైట్గా గీ రోస్ట్ టోస్ట్ చేయకండి, జస్ట్ నార్మల్ ప్లెయిన్ దాంట్లో ఇలా
ఫ్రై చేసేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. అది మర్చిపోయానండి, తిను చేయాలనుకున్న షార్ట్స్లో, ఆ బైట్స్లో, ఆ చిన్న చిన్న వీడియోస్లో స్పెషల్ ఏంటంటే తిను టిప్స్ కూడా చెప్తుంది. నేను మీకు ఈసారి చెప్తాను, కరివేపాకుని అందరూ బయట కంట్రీ నుంచి తెచ్చుకోవడం కానీ అదంతా కొంచెం ట్రబుల్గా ఉంటుంది, ఇక్కడ కొనడం కూడా ఎక్స్పెన్సివ్ కదా. ఇక్కడ కొన్న కరివేపాకుని డ్రై చేసి లాంగ్ టైం నిలవపెట్టేవే కూడా చెప్తాను. అసలు తిన వీడియోస్లో ఉంటుంది, నేను చెప్పడం ఎందుకు కదపద్దు. తిన వీడియోస్లో అన్నీ కొంచెం మీరు ఎక్స్ప్లోర్ చేయండి, కొత్త కొత్త ఐడియాస్ కూడా మీకు వస్తాయి. అన్నీ నేను చెప్పేస్తే ఎలా, తిని ఛానల్లో వీడియోస్ కూడా చూస్తే కొంచెం ఆ ఫీల్ బాగుంటుంది, తనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు కదా. నువ్వు ఆగు, నేను కోసేస్తా. కొంచెం ఏమన్నా మొక్కెట్టుంటే ఊరుకుంటావా? ఊరుకో, ఆ నవ్వు అర్థం అదేండి. అలా అర్థం చేసుకొని అండర్స్టాండింగ్గా కలిసిమెలిసి బతికేయగలుగుతున్నాం. సంవత్సరానికి ఒకసారి వస్తుంటాను, ఇద్దరికి నచ్చవు, ఒకళ్ళ పని ఒకళ్ళకి నచ్చదు, కానీ అడ్జస్ట్ అవుతున్నాం. ఓకేనా? ఓకే, పర్లేదు. అది నెక్స్ట్ ఏంటంటే ఇది దాని కిచెన్లో నేను పని చేయటం కదా. ఇదంటే మేము బయట పెట్టుకున్నాం, కిచెన్లోనా దాని అలవాట్లు వేరు, నా అలవాట్లు వేరు. అదేం చెప్తే అది చేసి పెడతా హెల్ప్కి అంతే. ఇప్పుడు దీన్ని రోల్ చేయాలి మనం. ఒకటి నువ్వు చూపించు, మిగతా నేను చితక్ కొట్టేస్తాను. సో ఎందుకంటే మనం ఆ రోల్ని ఇందులో పెట్టి నీట్గా ఇలా ఫ్లాట్గా రావాలి. ఒక్కొక్కటే చెయ్యాలా? రెండు చేస్తే ఊరుకోవా? చెయ్యి, ఏం కాదు, ఫాస్ట్గా అయిపోతుంది. నేను ఇప్పుడే రెండు పెడుతున్నా కదా, తర్వాత 4 చేసేయచ్చు అని అనబోతున్నానండి. ఇంతలో ఇది అతుకుపోద్దని తిట్టారు. సరే కానివ్వండి, మేము వీటిని అప్పచ్చలుగా చేసినాక మళ్ళీ కలుస్తాం. దీనిలో ఈ రోల్ ఉంది కదా, ఈ రోల్ పూర్తిగా మనం అనగొట్టేసినాక రోల్ తీసుకొని ఇందులో చుట్టాలండి. ఇగో నీళ్ళు రోల్ చేసుకుని ఎడ్జెస్కి ఇవి ఉన్నాయి కదా, వాటర్ని తడి రాసి అతికిచ్చేసేయటం అనమాట. అతుకుపోద్ది బ్రెడ్ కదా. వచ్చినప్పుడు ఎడ్జెస్లో కొంచెం ట్రిమ్ చేసేసేయాలి మనం ఎడ్జెస్, సో అది నీకు ఇలా కనిపిస్తుంది. రోల్ చూసారా, చిన్నగా ఉంది, బ్రెడ్ చాలా లాంగ్గా ఉంది. మనం ఎడ్జెస్ ఎలాగో కత్తిరిస్తాం కదా, ఇప్పుడు ఆ రోల్కి సరిపోయే సైజు ఉందండి. ఆయిల్ ఏగుతుందండి అక్కడ. ఆయిల్ ఏగడం అంటారు ఏంటి, ఆయిల్ కాగుతుంది. కొంచెం ఆయిల్ కాగినాక ఈ రోల్స్ని షాలో ఫ్రై టైప్ చేయడం చేసేసుకోవడం. మరీ షాలో ఫ్రై కాదు, మరీ డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ చూడండి, కొంచెం ఉంది, కొంచెం సగం బ్రెడ్ మురుగుద్ది, బ్రౌన్ అవ్వాలి కదా బ్రెడ్. వేసి బ్రెడ్ కదండి, తొందరగా అయిపోద్ది అనమాట, క్విక్గా అయిపోద్ది. ఈ రెసిపీ చేసి నాకు పంపించింది అనమాట, నేను యూకేలో ఉన్నప్పుడు. అది పంపించగానే టెంప్ట్ అయిపోయి, నేను వస్తే నువ్వు ఇది చెయ్యాల్సిందే అన్నా అనమాట. అందుకని వాళ్ళు ఈ ప్రోగ్రాం పెట్టాం. ఇంకోసారి జీవితంలో ఏదైనా కొత్త రెసిపీ చేసి నాకు ఫోటోలు పెట్టదు. ఇంట్లో మామూలు స్టవ్ మీద చేసే అలవాటు కదండి. ఇక్కడ ఏంటంటే మేము కొంచెం ప్రజెంటేషన్ బాగుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇలా బయట బయట దుకాణం పెట్టమని చెప్పేసి ఇది అనుకున్నాం. చెప్పాక మీకు ఉగాది వ్లాగ్లో కొత్త స్టవ్ కొన్నాము, దానికి పాలు పొంగిచ్చి ఇక్కడ ఈ కుకింగ్ ప్రోగ్రామ్ చేద్దామని. అసలు మాకు ఏది కోఆపరేట్ అవ్వట్లేదు కదండి ఆ స్టవ్ ఓపెన్ చేయడానికి. ఆ స్టవ్ ఇక్కడ తెచ్చి పెట్టవలసి తుఫాన్ లాంటి వెదర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కూడా ఏంటంటే దానికి తగ్గ సిలిండర్ అది మేము రెడీ చేయటం, ఫిక్స్ చేయడానికి టైం పట్టేటట్టు ఉంది, డార్క్ అయిపోతుందని గుబుక్కుని ఇది పెట్టేసాం. ఇంకా ఏదేమైనా సరే బయట చెయ్యాలనే రూల్తో అనమాట. సో అందుకని మంచి రోజు చూసుకొని ఏదో ఒక రోజు అదే పాలు పొంగించుకుంటుంది. దీన్ని తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసేసేయాలి. ఇంకొంచెం అవ్వాలి లైట్గా, ఇలా ఈ కలర్ అయితే కరెక్ట్గా కొంచెం బ్రౌన్ అండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. మరి ఇక్కడున్న లైట్ షేడ్స్లో మీకు ఎలా కనిపిస్తుందో కానీ ఇంకంతే. ఈ సిరప్లో తీసుకెళ్ళి గులాబ్ జామ్ అంది అయిపోయి నాకు పాకంలో వేస్తాను చూసారా, అలా కాలుతుందేమో చూసుకో. ఏంది అది పెట్టుకున్నా, పక్కనైనా పెట్టుకోవచ్చు, ఒకేసారి వేసుకోవచ్చు, లేదా అట్లా వెంటనే వేసేయచ్చు, పీల్చేస్తుంది షుగర్ని. టూ మచ్ ఎక్కువసేపు కాదు, ఎక్కువసేపు సిరప్లో ఉండకూడదు. ఉండదు, ఎందుకంటే లోపల కోకోనట్ కూడా స్వీటే కదా. సో అందుకని ఇది జస్ట్ ప్లేట్లో వేసి ఈ ప్లేట్లో. సరే ఈ లోపు నేను ఇది ఇక్కడ వేయించేనా? జాగ్రత్త, నూనె కాగిపోతుంది తొందరగా.
ఇది బయట పెట్టిన స్టవ్ కదండి, కొంచెం హీట్ ఎంత తగ్గించి పెట్టినా తెగొచ్చేస్తుంది కదా. ఇది తొందరగా ఉడికిపోతుంది. సరే, ఇప్పుడు వీటిని కూడా వేయించినాక కలుద్దాం, ఎందుకంటే ఇద్దరం కలిసి వేయించాల్సి వస్తుంది. మరి ఒక్కొక్కటి ఇలా షుగర్ సిరప్లో స్నానం చేయించి డొల్లాడిచ్చి వాటికి విసుగు పుట్టేదాకా డొల్లాడించటం, తర్వాత బయట వేయటం. అది మీకు ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు కూడా చూడంగానే ఒక మంచి క్లాసీగా ఉన్నాయి కదా, జస్ట్ ఫర్ గార్నిషింగ్ పర్పస్ అండి. అది మీ ఇంట్రెస్ట్. ఇంకా కొంతమందికి ఇష్టం ఉంటుంది. ఇదే కాదండో, మీరు కావాలంటే చాక్లెట్ సాసు, కొంతమందికి రాస్బెర్రీ స్ట్రాబెర్రీ సాసులు కూడా ఉంటాయి, అవి కూడా వేసుకోండి. మీకు నచ్చిన వేలో గార్నిష్ చేసుకోవచ్చు. పిస్తాచియో నట్స్ ఉన్నాయి చూసారా, అవి క్రష్ చేసినవి, అలా చిన్న చిన్న ముక్కలు కోసినవి, అవి ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఇస్తాయి. ఈవెన్ మనం స్టఫింగ్లో కూడా చూసారు కదా, పిస్తాచియో కొంచెం వేసాం, దానివల్ల కొంచెం ఫ్లేవర్ ఎక్కువ బాగుంటుంది. ఇంకోటండి, అందులో జీడిపప్పులు పిస్తాచియో రోస్ట్ చేసినవి కరపద్దు, రోస్ట్ చేసినవి గార్నిషింగ్కి వాడేన్ని రోస్ట్ చేసినవి అనండి. ఇందులో వేసినవి పచ్చివి, బయటికి వచ్చిన ఫైనల్ అవుట్పుట్ అనమాట. టేస్ట్ బాగుందా? టేస్ట్ చేయంట. నా చేతిలో పెట్టాల్సింది బిర్యానీ, ఇలాంటి స్వీట్లు కాదు. అప్పుడప్పుడు స్వీట్లు కూడా తినాలి. నేను స్వీట్లు తినను, ఓన్లీ స్పైసెస్. ఇది ఓన్లీ స్వీట్లే. చూసారా, 4 పక్కల నుంచి. ఇది ఇప్పుడు మనకి ఇది ఒక స్టార్ అనమాట, సెలబ్రిటీ. దీన్ని ఈ రేంజ్లో చూపించాలి. మరి కష్టమంతా పడ్డాం కదా, చాలా తొందరగా అయిపోయింది కదా. నా రచ్చ వల్ల టైం ఎక్కువ పట్టింది, కానీ మామూలుగా అయితే ఇది 5 నిమిషాల్లో అయిపోయే డిష్ అండి. నేను కనుక పక్కన లేకపోతే ఇది అంతే చేస్తుంది. ఇప్పుడు దీన్ని మధ్యలోకి కట్ చేసి దీని లోపల డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో చూపిస్తాను. ఆ గ్యాంగ్లో నుంచి ఒకదాన్ని బయటికి తీసుకొచ్చా, అడ్డంగా కోసేస్తున్నా. పనిలో పని అలా నోట్లో ఒకసారి కొరికి నీ ఫీల్, నువ్వు చేసిందే నీ ఫీల్ చెప్పు. నువ్వు తినాలి ఫస్ట్. అబ్బా, తప్ప నేను ఏదన్నా చేస్తాను. ఎట్టాకు బాగుంటుందనే అంటది. నువ్వు తిన, అందుకని. ఏంటి, కోకోనట్ లడ్డు ఉంటుంది చూసావా, కొబ్బరి లౌజ్ అంటారు. అందులో నట్లన్నీ వేస్తే లోపల ఫ్లేవర్ ఎలా ఉంటుందో అది గుర్తొచ్చింది చిన్న బయట తింటేనే. మనమేమో స్వీట్ లవర్సం కాదు. ఇప్పుడే జలుబు చేసి దక్కింది, విపరీతమైన కోరు దగ్గు వస్తుంది జలుబు చేసి. ఇప్పుడు నేను స్వీట్ తినలేదు. వీళ్ళందరూ ఉన్నారే, జలుబులు రాని ఏమి రాని, స్వీట్ అనేది లోపలికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం లోపల ఎదురు చూస్తుంది, ఈ ట్రే ఎప్పుడు వస్తుందా అని. ఇంకా చేస్తాము, కాకపోతే ఇప్పుడు టెంపరీగా ఇంతవరకు చేసామన్నమాట వీడియో కోసం. మిగిలిన తర్వాత వండుకు తినచ్చులే అని. ఇదండి మా కుకింగ్ వ్లాగ్ రిజల్ట్. స్వీట్గా ఉంటా, స్వీట్ న్యూస్ చెప్పాలని చేసామన్నమాట ఇవాళ. సరే, ఇంక ఇప్పుడు నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పలేదా? హోప్ అందరికీ ఈ రెసిపీ నచ్చుంటుంది. నచ్చితే మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. బాగా మొహమాటం నెట్టుకు వస్తుంది. అసలు ఇది మాట్లాడటానికే హెసిటేట్ అయ్యేది, నేనేమో మాట్లాడకుండా ఉండడానికి హెసిటేట్ అవుతాను. అంతే, ఒక ఆపోజిట్ ధృవాలు, అందుకని కలిసి ఉన్నాం. అది సరే అండి, మీరు అస్సలు మొహమాట పడకూడదు. ఇది ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్స్ రూపంలో చెప్పాలి. అది ఎంత జెంటిల్గా చెప్పింది, నేను అంత డిమాండ్ అండ్ కమాండ్గా ఇది చెబుతున్నాను. డిమాండ్ కమాండ్ చేస్తా, వార్నింగ్లో చెబుతున్నా కదా. ఏం చేస్తామండి, ప్రేమగా చెప్పినా కూడా అందులో నుంచి డిమాండ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇది డిమాండ్ చేసినా కూడా ప్రేమగా చెప్పినట్టే ఉంటుంది. ఎంత తేడాను కదా. సరే, ఇదండి, ఇంకా మీరు ఫ్యాషన్ టాక్ చూసేయండి మరి, ఓకేనా? ఇప్పుడు ఫ్యాషన్ టాక్. మరి ఫ్యాషన్ టాక్లో ఫస్ట్ శారీ గురించి మాట్లాడుకుందాం. ఇది లైట్ బేబీ పింక్ శారీ అండి. ఈవినింగ్స్కి చాలా బాగుంటుంది. ఇది సఖీ బొటిక్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. వీళ్ళ దగ్గర ఇంతకుముందు కూడా నేను వేరే మంచి ఫ్యాన్సీ శారీ తీసుకున్నాను, పేస్టల్ కలర్ కాంబోలో షేడెడ్ శారీ అనమాట. ఇది సెకండ్ టైము. సో ఈ శారీ మొత్తం వర్క్ మొత్తం ఇలానే వచ్చిందండి. ఇది మొత్తం థ్రెడ్ వర్క్ అనమాట, పెయింట్ కాదు. ఇది ప్రాపర్ థ్రెడ్ వర్క్ అనమాట. శారీ అంతా లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ అండి. శారీకి బార్డర్ ఏమో ఇలా చిన్ని లేస్ వచ్చింది, అండ్ శారీకి ఏమో బాటంలో ఇలా టసల్స్ వచ్చినాయి అనమాట. శారీ మొత్తం థ్రెడ్ వర్కే వచ్చింది, అండ్ కింద కుర్చీల దగ్గర మాత్రం హాఫ్ వర్క్ వచ్చింది అనమాట. లైట్ వెయిట్ ఈవినింగ్ వేర్కి చాలా కంఫర్టబుల్గా చాలా బాగుందండి శారీ. అండ్ ఈ శారీతో పాటు వచ్చిన బ్లౌజే అనమాట ఇది కూడా. వాళ్ళ పేజ్ స్పెషాలిటీ ఏంటంటే కంచిపట్టు, గద్వాల్, బెనారస్ శారీస్ అండి. బయట కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా మీకు కొరియర్ సర్వీస్ అండ్ అవైలబిలిటీ ఉందన్నమాట.
సో వాళ్ళ దగ్గరే నేను ఈ బ్లౌజ్ కూడా తీసుకున్నాను, వాళ్ళే నాకు కొరియర్ చేశారనమాట. సో వాళ్ళే స్టిచ్ చేయించారు. మన మెజర్మెంట్స్ ఇన్స్టాగ్రామ్లో ఇచ్చేస్తే చాలు, వాళ్ళు స్టిచ్ చేయించి పంపించేస్తారు. సో ఈ బ్లౌజ్ కూడా సింపుల్ ఫ్యాన్సీ క్లాత్ అనమాట. దీని మీద గోల్డ్వి ఏంటంటే చిన్ని చిన్ని బుటీలు స్టిక్ అయిపోయి ఉన్నాయి అనమాట. ఫుల్ హ్యాండ్స్ ఇప్పటిదాకా నాకు లేదు, ఫస్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ అని తీసుకున్నాను. వాళ్ళ పేజ్లో ఇంకా ఇందులో వెరైటీ కలర్ ఆప్షన్స్, షేడ్స్ అన్నీ ఉన్నాయండి సఖీ బొటీక్ వాళ్ళ పేజ్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ పేజ్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్వి. మీరు వాళ్ళని పింక్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే. సో ఈ టసల్స్ అన్నీ కూడా వాళ్ళే యాడ్ చేయించి పంపించారండి. నేను కొత్తగా దీనికి కస్టమైజేషన్ చేసింది ఏమీ లేదు, ఈ లేస్ కూడా వాళ్ళే అటాచ్ చేయించి పంపించేశారు. సో ఇదన్నమాట శారీ అండ్ బ్లౌజ్ గురించి. అండ్ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ కూడా ఇలా మోడల్ వచ్చిందనమాట. సో ఇదండి, డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళని పింక్ చేసేయండి. ఇప్పుడు జ్యువెలరీ గురించి మాట్లాడుకుందాం. ఇది స్వరోస్కి జ్యువెలరీ అండి. ఇది యాక్చువల్గా నాది కాదు, మా బిట్టుగాడి జ్యువెలరీ నేను పెట్టుకున్నాను అనమాట. ఇది లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకుంది. దానికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ కూడా స్వరోస్కీలోనే తీసుకున్నాను. ఇంక ఇప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఆ సబ్స్క్రిప్షన్ కాస్త గుద్ది మంచి లైక్ కొట్టి నైస్ కామెంట్ని నా దాకా అందచేసేయండి. ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.